హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భానుప్రియ బూతర్ హోటల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద హోటల్ ని చూపించడం జరుగుతుంది. ఆ హోటల్ దగ్గరకు ఒక వ్యక్తి తన ఫ్యామిలీని తీసుకువచ్చి అక్కడ భోజనం చేస్తూ ఉన్న సమయంలో తనకు మాటి మాటికి మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి. దాన్ని చూసినటువంటి తన వైఫ్ తన హస్బెండ్ ని చూసి మాట్లాడుతూ, ఇది ఫ్యామిలీ టైం కదా, ఇన్ని ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది. తను మాత్రం చాలా కూల్ గా తన వైఫ్ ని చూసి మాట్లాడుతూ, ఇది ఒక అర్జెంట్ ఫోన్, అందుకే ఇలా వస్తున్నాయి, నేను ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆ మనిషి తన వైఫ్ తో పాటు మరొక అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు అనే విషయం అక్కడ అర్థమవుతుంది. అలా తను బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ తన ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి ఆ మహిళతో చాలా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దెయ్యాలు ప్రత్యక్షం అవుతాయి. వాటిని చూసినటువంటి ఆ వ్యక్తి భయపడిపోయి అక్కడికక్కడ కింద పడిపోతాడు. ఆ దెయ్యాలు కూడా ఆ వ్యక్తిని చూసి లైట్ గా స్మైల్ చేస్తూ ఉంటాయి. కట్ చేస్తే మరో పక్క మహేష్ అనే ఒక లాయర్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా కేసులు కూడా వాదిస్తూ ఉంటాడు. అయితే తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం దెయ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ అసలు దెయ్యాలని ఎలా పిలవాలి అని వీడియోస్ చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆ ఇంట్లో చాలా వైబ్రేషన్ వస్తూ ఉంటాయి. దాంతో ఆ మహేష్ చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మహేష్ ఒక కేసును వాదించడం కోసం కోర్టు దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉండగా కొంతసేపటి తర్వాతకి అక్కడికి జడ్జి గారు వస్తారు. ఇక్కడ మహేష్ వెనకాల చాలా మంది పాత కాలపు బట్టలు వేసుకుని కూర్చుని ఉండి ఉంటారు. ఇక్కడే మనకు వాళ్ళు ఎవరు అన్నది రివీల్ చేయడం జరుగుతుంది. నిజానికి ఇంతకు ముందు రోజు రాత్రి తన దెయ్యాలని పిలిచాడు కదా, ఆ సమయంలో నిజంగానే చాలా దెయ్యాలు అక్కడికి వచ్చేసి ఉంటాయి. ఆ దయ్యాలు మహేష్ ని చూసి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నువ్వే కదా పిలిచావు, అందుకే మేము వచ్చామని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న మహేష్ చాలా భయపడిపోతూ వాళ్ళని చూసి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ దయ్యాలు మాత్రం మహేష్ ని చూసి, వెళ్ళిపోతాం, కానీ మాకు మీ సహాయం కావాలి, మేము దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం దగ్గర ఉండేవాళ్ళం, కానీ ఆ శ్మశానాన్ని కూలదోసేసి అక్కడ ఒక పెద్ద హోటల్ ని కడుతున్నారు, దానివల్ల మేమందరం కూడా మా ఆశ్రమాన్ని కోల్పోయాం, మాకు మళ్ళీ తిరిగి మా శ్మశానం కావాలి, ఎలాగైనా సరే మీరే ఆ శ్మశానం మాకు దక్కేలాగా చెయ్యాలి అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దెయ్యాల్లో ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ దెయ్యాలలో కమల అనే ఒక పెద్ద లేడీ దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం ప్రతి చిన్న విషయాన్ని కూడా త్వరగా మర్చిపోతూ ఉంటుంది. అలాగే ఆ దెయ్యాల్లో మౌనిక అనే మరొక దెయ్యం ఉండగా తను ఇంతకుముందు సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటుంది. తను ఏది మాట్లాడినా సరే సినిమా డైలాగ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా రకరకాలుగా ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆ దెయ్యాల మహేష్ ని భయపెట్టి నువ్వు ఎలాగైనా ఈ కేసుని టేకప్ చేసి వాదించాలి అని చెప్పడంతో ఆ మహేష్ కూడా దెయ్యాలకు భయపడిపోయి ఆ కేసుని ఫైల్ చేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జడ్జి గారు కోర్టుకు వచ్చి అసలు కేసు ఏమిటి అని అడుగుతాడు. దాంతో మహేష్ వెంటనే లేచి నిలబడి, సార్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్మశానం మొత్తం కూడా కూల్ చేసి అక్కడ హోటల్ కడుతున్నారు, అక్కడ తిరిగి మళ్ళీ శ్మశానమే ఉండాలి అని అంటూ ఉంటాడు. దానికి మరొక లాయర్ అయినటువంటి ప్రియా లేచి నిలబడి మాట్లాడుతూ, సార్ అక్కడ శ్మశానం కూల్ చేసి హోటల్ కడుతున్నారు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు, అయినా అక్కడ హోటల్ కట్టడం వల్ల ఎవరికి ఏ నష్టం వచ్చింది అని అడుగుతుంది. దానికి మహేష్ మాట్లాడుతూ, సార్ అక్కడ హోటల్ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి దెయ్యాలకి ఇబ్బంది అవుతుంది, అందుకే తిరిగి మళ్ళీ అక్కడ శ్మశానం ఏర్పాటు చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా మహేష్ ని చూస్తూ, అసలు ఇతనేం మాట్లాడుతున్నాడు, అక్కడ దెయ్యాలు ఉన్నాయా, ఇతనేంటి దెయ్యాలు ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కేసు వాదనని విన్నటువంటి జడ్జి వెంటనే, అక్కడ నిజంగానే శ్మశానం ఉంది అని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, అలాంటప్పుడు ఈ కేసుని టేకప్ చేయడం కూడా టైం వేస్ట్ అని చెప్పి ఆ కేసుని రద్దు చేయబోతూ సైన్ చేయబోతూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ హోటల్ ఓనర్ కేసు మనకే ఫేవర్ గా ఉంది అని నవ్వుతూ ఉంటాడు. అలా జడ్జి కేసుని రద్దు చేయబోతూ సైన్ చేయబోతూ ఉండగా కమలాదేవి వెంటనే జడ్జి గారి దగ్గరికి వెళ్లి జడ్జి సైన్ చేయబోతూ ఉండగా తన చేయిని గట్టిగా పట్టేసుకుంటుంది. దాంతో జడ్జి వెంటనే అక్కడ ఉన్నటువంటి మహేష్ ని చూసి మాట్లాడుతూ, సరే అయితే నేను ఇప్పుడే ఈ కేసుని క్యాన్సిల్ చేయను, నిజంగానే వీళ్ళు హోటల్ కట్టినటువంటి ఆ ప్లేస్ లో శ్మశానం ఉంది అని
తీసుకుని 2 రోజుల్లో ఆధారాలతో పాటు నువ్వు ప్రూఫ్ చెయ్యి, అలా చేయకపోతే ఈ కేసుని రద్దు చేస్తాను, నీకు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి హోటల్ ఓనర్ మాత్రం ఈ కేసు మనకే ఫేవర్ గా ఉంది, ఖచ్చితంగా మనమే ఈ కేసులో గెలుస్తాము అంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ కోర్టులో ఉన్నటువంటి కమలా దెయ్యంతో పాటు మిగతా దెయ్యాలన్నీ కూడా జడ్జి గారు ఎలాగో 2 రోజులు టైం ఇచ్చారు కదా, ఈ 2 రోజుల్లో మనకు కావాల్సినటువంటి సాక్ష్యాలని మనమే సేకరించవచ్చు అని ఆనందంగా ఉంటారు. ప్రియా వెంటనే ఆ హోటల్ ఓనర్ ని చూసి ఆ హోటల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కదా అని అడుగుతుంది. దానికి ఆ హోటల్ ఓనర్ కూడా అవును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర జాగ్రత్తగానే ఉన్నాయి అని చెప్పి చాలా ఆనందంగా ఉంటాడు. మరోపక్క మహేష్ ఆ దెయ్యాలతో మాట్లాడుతూ ఉండగా అది గమనించినటువంటి ప్రియా వెంటనే తనతో మాట్లాడడం కోసం తన దగ్గరికి వెళుతుంది. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఇంతకు ముందు ఈ ప్రియా మరియు మహేష్ ఇద్దరు కూడా ప్రేమించుకుని ఉండి ఉంటారు. ఆ ప్రియా నవ్వుతూ మహేష్ ని చూసి ఇలా ఓడిపోయే కేసులు ఎందుకు నువ్వు తీసుకుంటావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ మహేష్ మాత్రం నేనేమి ఈ కేసులో ఓడిపోను, ఈ కేసులో నేనే గెలుస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో ప్రియా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నవ్వుతూ తన వెనకాలే వెళుతూ ఉంటుంది. మరోపక్క ఆ దెయ్యాలన్నీ కూడా ఎలాగైనా సరే ఆ హోటల్ ఓనర్ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డాక్యుమెంట్స్ ని మనం తీసుకురావాలని డిసైడ్ అవుతారు. మరోపక్క ఆ హోటల్ ఓనర్ దెయ్యాలు నిజంగానే ఉన్నట్లుగా ఉన్నాయి అని ఒక మాంత్రికుడిని పిలిపించి తనకి సమస్య చెప్పడంతో తను వెంటనే ఆ హోటల్ ఓనర్కి ఒక తాయెత్తినిచ్చి దీన్ని ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి ఇంటి ముందు కొన్ని మంత్రాలు చదివి దెయ్యాలు ఏవి కూడా లోపలికి రాకుండా మంత్రాలు చదివి అక్కడి నుంచి మాంత్రికుడు వెళ్లిపోతాడు. దాంతో నిజంగానే దెయ్యాలు ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతూ ఉంటాయి. ఆ హోటల్ ఓనర్ మాత్రం హోటల్ మేనేజర్ ని చూసి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా మన ఇంట్లో ఉన్నటువంటి లాకర్ లో భద్రపరచు అని చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి ఒక దెయ్యం వింటూ ఉంటుంది. దాంతో ఆ దెయ్యం వెంటనే మిగతా దెయ్యాల దగ్గరికి వెళ్లి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ హోటల్ ఓనర్ తన ఇంట్లో ఉన్నటువంటి లాకర్ లో భద్రపరిచాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మిగతా దెయ్యాలన్నీ కూడా మనం ఆ ఇంట్లో లోపలికి అయితే వెళ్ళలేం కాబట్టి మనం హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా గొడవ చెయ్యాలి అని డిసైడ్ అవుతాయి. మరోపక్క మహేష్కు ఉన్నటువంటి నానమ్మ ట్రిప్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ట్రిప్కి వెళ్ళి ట్రిప్ నుంచి తిరిగి వచ్చి ఉండదు. దాంతో ఇదే విషయాన్ని మహేష్ పోలీసుల దగ్గర చెప్పగా పోలీసులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయలేకపోయి ఉంటారు. దాంతో మహేష్ మా నానమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చిన్న గతాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు. నిజానికి తన నానమ్మ ట్రిప్ కి వెళ్ళబోతూ ఉండగా మహేష్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఈ వయసులో నువ్వు ఎక్కడికి ట్రిప్ కి వెళుతున్నావు, ఇప్పుడు ఎందుకు ట్రిప్పులు అవసరమా అని అంటూ ఉంటాడు. తన నానమ్మ మాత్రం మహేష్ ని చూసి ట్రిప్ కి వెళ్ళడానికి వయసుతో సంబంధం లేదు, నేను ట్రిప్ కి వెళ్తే కొంచెం రిలాక్స్ గా ఉంటాను అని చెప్పడంతో దానికి మహేష్ కూడా ఒప్పుకుంటాడు. అలా ట్రిప్ కి వెళ్ళినటువంటి తన నానమ్మ తిరిగి రాలేదు అని మహేష్ చాలా బాధపడుతూ ఉండడంతో తన గర్ల్ ఫ్రెండ్ కూడా మహేష్ ని చూసి నువ్వేం బాధపడకు, అన్ని సెట్ అవుతాయి అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మహేష్ నిద్రపోతూ ఉండగా అక్కడికి తన నానమ్మ వచ్చేస్తుంది. మహేష్ తనను చూసి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నానమ్మ, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. దానికి నానమ్మ మాట్లాడుతూ నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను అంటూ ఉంటుంది. అలా మహేష్ తో మాట్లాడుతున్నటువంటి తన నానమ్మ సడన్ గా మాయమైపోతుంది. దాంతో నిద్రపోతున్నటువంటి ఆ మహేష్ కూడా ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. అంటే ఇదంతా కూడా తనకు వచ్చినటువంటి కల ఉంటుంది. అందుకే మహేష్ ఇప్పటికి కూడా తన నానమ్మని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క హోటల్లో ఉన్నటువంటి మేనేజర్ తన పని చేసుకుంటూ ఉండగా అక్కడ ఒక పెద్ద మనిషి ఒక అమ్మాయిని తీసుకుని రాగా మేనేజర్ ఆ పెద్ద మనిషిని చూసి ఈ అమ్మాయి ఎవరు, మీ అమ్మాయి అని అడుగుతాడు. దానికి ఆ పెద్ద మనిషి కొంచెం సీరియస్ గా ఆ మేనేజర్ ని చూసి తను మా అమ్మాయి కాదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి మేనేజర్ ఈ పెద్ద మనిషి ఏదో తప్పు చేయడం కోసమే ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చినట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ హోటల్ కి సురేష్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈ సురేష్ ఒక మూవీ యాక్టర్ అయి ఉంటాడు. రీసెంట్ గా తన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయి ఉంటాయి. మరోపక్క మౌనిక దెయ్యం ఆ హోటల్లో ఉన్నటువంటి ఒక రూమ్ లోకి వెళ్లి అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరినీ కూడా భయపెట్టేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే హోటల్ రూమ్ లోకి సురేష్ అనే యాక్టర్ కూడా వెళ్తాడు. తన హోటల్ రూమ్ లోకి వెళ్లిన వెంటనే టీవీని ఆన్ చేయగా టీవీలో తన గురించే మాట్లాడుతూ ఈ సురేష్ బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు ఫ్లాప్ ఇచ్చాడు, ఇక మీద ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం అని అంటూ ఉండడంతో ఆ న్యూస్ ను చూసినటువంటి సురేష్ చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి మౌనిక దెయ్యం కూడా తను కూడా ఇంతకు ముందు ఒక యాక్టర్ కావడంతో తనను చూసి తన బాధని అర్థం చేసుకుని ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క మహేష్ ఇంట్లో బ్రష్ చేసుకుంటూ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి ప్రియాని గుర్తు చేసుకుని ప్రియాకి తను ఏ విధంగా ప్రపోజ్ చేశాడో ఆ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని ఈ కేసు వల్ల నేను ప్రియాకి బాగా దూరం అవుతున్నాను, ఇద్దరం కూడా మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం, మాట్లాడుకున్న ప్రతిసారి కూడా ఈ కేసులో ఎవరు గెలుస్తారని ఆలోచిస్తున్నాం తప్ప ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క హోటల్లో ఉన్నటువంటి సురేష్ మీడియాలో తన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో ఇంకా బ్రతికి ఉండడం వేస్ట్ అని వెంటనే బెడ్ మీద స్టూల్ వేసుకుని ఫ్యాన్ కి ఉరి వేసుకోబోతూ ఉంటాడు. ఇదంతా అక్కడే ఉన్నటువంటి మౌనిక ఆత్మ చూసి వెంటనే ఆ స్టూల్ కింద పడిపోయేలా చేస్తుంది. దాంతో ఆ సురేష్ కూడా కింద పడిపోతాడు. మౌనిక ఆ సురేష్ ని చూస్తూ
ఇతను చాలా బాధల్లో ఉన్నాడు. ఇతని పక్కన మనిషి లేకపోతే అతను ఏదో క్షణంలో చనిపోయేలాగా ఉన్నాడు. ఇతను మాత్రం చనిపోకూడదు, ఎలాగైనా మనం ఇతన్ని రక్షించాలి అని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ సురేష్ ఉన్నటువంటి రూమ్ డోర్ నాక్ అవుతూ ఉంటుంది. దాంతో సురేష్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి మౌనిక ఆత్మ ఒక అమ్మాయి లాగా అక్కడికి వచ్చి నిలబడుతుంది. తను ఆ సురేష్ ని చూసి మాట్లాడుతూ, నా పేరు మౌనిక, నేను ఒక మీడియాలో వర్క్ చేస్తూ ఉంటాను, నన్ను కొంతమంది తరుముకుని వస్తున్నారు, ప్లీజ్ కొద్దిసేపు మీ రూమ్ లో ఉంటాను అని అడుగుతుంది. ఆ మాటలు విన్న సురేష్ మాత్రం, అసలు నాకు మీడియా వాళ్ళంటే అసలు ఇష్టం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ మౌనిక ఆత్మ వెంటనే సురేష్ ని చూసి, నువ్వు చాలా బాధల్లో ఉన్నట్లుగా ఉన్నావు, అంత మాత్రం నువ్వు చనిపోకూడదు, చిన్న చిన్న బాధలకే ఆత్మహత్య చేసుకోకూడదు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో సురేష్ ఆ మౌనికని చూసి, నువ్వు పాత యాక్ట్రెస్ కదా, పాత సినిమాలో నటించినట్లుగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మౌనిక దొరికిపోయినట్లుగా ఉన్నావని వెంటనే తన పవర్స్ ని ఉపయోగించి ఆ సురేష్ కు స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. మరోపక్క ప్రియా తన ఫ్రెండ్ రూమ్ లో ఉన్నప్పుడు మహేష్ గురించి ఆలోచిస్తూ, తన హోటల్ ఉన్న ప్లేస్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నాడు, తను ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క సురేష్ స్పృహలోకి రాగా అక్కడ ఉన్నటువంటి మౌనిక ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో సురేష్ ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడింది నిజంగా మనిషా లేక దెయ్యమా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క దెయ్యాలన్నీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని, మనం ఆ హోటల్ ఓనర్ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, సో హోటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని భయపెట్టాలి, అప్పుడే ఈ హోటల్ క్లోజ్ అవుతుంది అని డిసైడ్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత హోటల్ రూమ్ లో ఒక బాబు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా వెనక నిలబడి ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల దెయ్యం దాన్ని గమనిస్తూ ఉంటుంది. నిజానికి ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ అక్కడ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భార్య తన భర్తతో మాట్లాడుతూ, నీ చెస్ట్ మీద ఉన్నటువంటి హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కమలా దెయ్యం అక్కడికి వచ్చి అక్కడ ఒక క్రీమ్ ని మార్చేస్తుంది. మసాజ్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా పొరపాటున ఒక తప్పుడు క్రీమ్ ని హస్బెండ్ కి రాసేస్తాడు. దాంతో హస్బెండ్ బాడీ మీద ఉన్నటువంటి హెయిర్ మొత్తం ఊడిపోతుంది. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి భార్య చాలా కోపంతో ఆ మసాజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కొడుతూ ఉంటుంది. మరోపక్క ఆ హోటల్ ఓనర్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ తన శత్రువులందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ హోటల్ ఓనర్ కి తన హోటల్ దగ్గరికి ప్రియా వస్తుంది అని తెలుసుకుని వెంటనే మేనేజర్ ని చూసి, ఆ ప్రియా మన హోటల్ దగ్గరికి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని అంటూ ఉంటాడు. తర్వాత ప్రియా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి మహేష్ కి ఫోన్ చేసి, నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడం కోసం నేను ఆ హోటల్ దగ్గరికి వెళుతున్నాను, నువ్వు కూడా అక్కడికి రావచ్చు కదా అని అంటూ ఉంటుంది. అయితే ఆ మహేష్ మాత్రం ప్రియాతో మాట్లాడుతూ, అక్కడికి వెళ్తున్నావా, సరే జాగ్రత్త, అక్కడ కొంచెం తేడాగా ఉన్నా సరే వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయనంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రియా రూమ్ లో ఉన్నటువంటి ప్రియా ఫ్రెండ్ వెంటనే స్నానానికి వెళ్లి ఉంటుంది. సడన్ గా తను స్నానం చేస్తున్న సమయంలో టబ్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా బ్లడ్ లాగా మారిపోతుంది. దాన్ని చూసినటువంటి ప్రియా ఫ్రెండ్ చాలా భయపడిపోయి వెంటనే బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రియాని చూసి, బాత్ టబ్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా రెడ్ గా మారిపోయింది అంటూ ఉంటుంది. అయితే ప్రియా ఆ మాటలు నమ్మకుండా తన ఫ్రెండ్ ని చూసి, నువ్వు రాత్రి బాగా ఎక్కువ తాగినట్లుగా ఉన్నావు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క దెయ్యాలన్నీ కూడా ఆ హోటల్ ఓనర్ ఇంట్లో నుంచి డాక్యుమెంట్స్ని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రియా అటువైపు నడుచుకుని వెళుతూ ఉండడంతో ప్రియాని చూసినటువంటి దెయ్యాల వెంటనే తనని చూసి, ఈ అమ్మాయి మనకు ఆపోజిట్ లాయర్ కదా అని కమలా వెంటనే ప్రియాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కమలా దెయ్యం ఆ ప్రియా ఫోన్ లో ఉన్నటువంటి వాల్ పేపర్ ని చూస్తుంది. ఆ వాల్ పేపర్ లో ప్రియా మరియు మహేష్ ఇద్దరు కూడా కలిసి దిగినటువంటి ఒక ఫోటో ఉంటుంది. దాన్ని చూసినటువంటి కమల వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారేమో అనుకుని ఆ ప్రియాని స్విమ్మింగ్ పూల్ లోకి తోయకుండా అక్కడి నుంచి సైలెంట్ గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మరోపక్క చిన్న బాబు తన రూమ్ లో రాత్రి సమయంలో బాలుతో ఆడుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి తన పేరెంట్స్ కి మాత్రం, నా కొడుకు బాలుతో ఆడుకుంటున్నట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చి చూడగా ఆ చిన్న బాబుకి ఆపోజిట్ లో ఎవ్వరూ కూడా ఉండరు. దాంతో వాళ్ళమ్మ చాలా భయంతో ఆ బాబుని తీసుకుని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మరోపక్క మహేష్ తన రూమ్ లో రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి మౌనిక ఆత్మ వస్తుంది. మౌనికను చూసినటువంటి ఆ మహేష్, నువ్వు ఎలా ఇక్కడికి రాగలిగావు, నువ్వు చూడడానికి అచ్చం పాత యాక్టర్స్ లాగా ఉన్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మౌనిక, నేను పాత యాక్టర్స్ ని కాదు, నేను వేరే. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దు. నటులకు ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉండాలి, నీ మీద నమ్మకంతో నువ్వు ఉండాలి, అంతేగాని పక్క వాళ్ళు నీ గురించి ఏమనుకున్నా నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది. మరోపక్క ఒక రూమ్ లో ఉన్నటువంటి ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దెయ్యం వెళ్లి వాళ్ళిద్దరినీ కూడా చాలా భయంకరంగా భయపెడుతుంది. మరోపక్క ఆ హోటల్లో రాత్రి పార్టీ జరగబోతూ ఉండగా దానికోసం అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండగా దెయ్యాలు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఫుడ్ లో చాలా కారాన్ని మిక్స్ చేస్తారు.
ఆ తర్వాత అక్కడ పార్టీ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి ఆ రోజు ఈవినింగ్ మహేష్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రియాని కలిసి ప్రియాతో అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. మరోపక్క సురేష్ కూడా మౌనికతో కలిసి అక్కడ డాన్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. మరోపక్క కొంతమంది భోజనం చేస్తూ ఉండగా భోజనాల్లో చాలా కారం ఎక్కువ ఉండడంతో భోజనం చేసిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి భయంతో పారిపోతూ ఉంటారు. ఆ తర్వాత సడన్ గా డైనింగ్ టేబుల్ కూడా గాల్లోకి ఎగరడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అని క్లియర్ గా అర్థమవుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న దెయ్యాలలో ఒక పెద్ద దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యానికి తన హస్బెండ్ వేరే వాళ్ళ వైఫ్ ని అక్కడికి తీసుకుని పార్టీకి వచ్చి ఉండడం చూసి తను షాక్ అవుతూ ఉంటుంది. ఆ కమల దయ్యం తన హస్బెండ్ తో పాటు ఉన్నటువంటి ఆ మహిళని చూసి ఈ మహిళ ఎవరు, నా హస్బెండ్ వేరొక పెళ్లి చేసుకున్నాడా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌంటర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఇంత చూసినప్పటికీ ప్రియా మాత్రం ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అంటే నమ్మకుండా ఉంటుంది. మహేష్ ప్రియాని చూసి ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి, ఈ ప్లేస్ వాళ్ళదే అని అంటూ ఉంటాడు. ప్రియా మహేష్ ని చూసి ఏంటి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా, అయితే ఒకసారి దెయ్యాలను ఇక్కడికి రప్పించు, నేను దెయ్యాలతో మాట్లాడతానని అంటూ ఉంటుంది. మరోపక్క మౌనిక దెయ్యం సురేష్ కి బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ తనతో కలిసి పాటలు పాడుతూ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ మౌనిక దెయ్యం తన గతాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది. ఈ మౌనిక యాక్ట్రెస్ గా వర్క్ చేసే సమయంలో ఒక వ్యక్తితో వరుసగా సినిమాలు చేసి ఉంటుంది. సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటూ ఉంటారు. నిజానికి మౌనిక కూడా తనని చాలా సీరియస్ గానే ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు మౌనిక ఆ యాక్టర్ దగ్గరికి వెళ్లి మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం త్వరగా అని అడుగుతుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం మౌనికని చూసి పెళ్ళా, మనం ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతేగాని మన ఇద్దరికి పెళ్లి ఏంటి, మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మౌనిక చాలా మనస్తాపానికి గురయ్యి తనకు తాను చంపుకుని ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటుంది. మరోపక్క ఆ హోటల్లో ఉన్నటువంటి చిన్న బాబు తనకు కనిపిస్తున్నటువంటి చిన్న పాప దెయ్యంతో ఆడుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ పాప దెయ్యం అని తెలిసినప్పటికీ బాబు మాత్రం ఆ పాపతో ఆడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పాపకి తనకి యాక్సిడెంట్ చేసి చనిపోయినప్పుడు ఎలాంటి సౌండ్ వినిపించిందో ఆ సౌండ్ వినిపించి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. తన హస్బెండ్ వేరొకరిని పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చి ఉండడంతో వాళ్ళనే చూస్తూ ఉంటుంది. కమల హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉండగా తన సెకండ్ వైఫ్ వెంటనే ఆ పెద్ద ఆయన్ని చంపబోతూ ఉంటుంది. అది చూసినటువంటి కమల వెంటనే ఎలాగైనా నా హస్బెండ్ ని కాపాడాలి అని వెంటనే అక్కడికి వెళ్లి ఆ పెద్ద ఆయన్ని కాపాడి, నువ్వు అనవసరంగా పెళ్లి చేసుకున్నావు, ఈ అమ్మాయి కేవలం నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను చంపాలని చూస్తుంది అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ మాటలు ఏవి కూడా కమల హస్బెండ్ కి వినిపించకుండా ఉంటాయి. మరోపక్క ఆ హోటల్ ఓనర్ కి అమ్మాయిలంటే పిచ్చి ఉండడంతో హోటల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చి అమ్మాయిలందరినీ కూడా చూస్తూ ఉంటాడు. అదే విధంగా ప్రెసిడెంట్ కూడా హోటల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండగా అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉండడంతో తను వెంటనే మేనేజర్ కి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుందో వెళ్ళి చెక్ చేసిరా అంటూ ఉంటాడు. మేనేజర్ వెంటనే ఆ ఓనర్ తో మాట్లాడుతూ సార్ నిజంగానే ఇప్పుడు మన హోటల్లోకి దెయ్యాలు వచ్చాయి అని అంటూ ఉంటాడు. మరోపక్క మహేష్ వెంటనే ఒక టేబుల్ దగ్గర కూర్చుని దెయ్యాలన్నింటినీ కూడా అక్కడికి పిలుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మౌనిక సురేష్ తో చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మౌనిక వెంటనే సురేష్ ని చూసి మాట్లాడుతూ నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఆ సురేష్ వెంటనే మౌనికని చూసి నిజం చెప్పు, నువ్వు పాత కాలంలో నటించినటువంటి యాక్ట్రెస్ కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిక వెంటనే తన నిజ స్వరూపాన్ని తనకు చూపించి నిజమే, నేను పాత సినిమాలో నటించినటువంటి యాక్ట్రెస్ ని అని చెప్పి అక్కడి నుంచి అందరూ దెయ్యాలు కూడా మహేష్ పిలుస్తూ ఉండడంతో మహేష్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ ఉన్నవారు మొదట్లో ఆ దెయ్యాలు అక్కడికి వచ్చినప్పటికీ నంబర్ కానీ ఆ దెయ్యాలు వాళ్ళందరూ కూడా ఏ విధంగా చనిపోయారో అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దెయ్యాన్ని నమ్మడం మొదలు పెడతారు. మరోపక్క అంకుల్ తను తీసుకొచ్చినటువంటి ఆ అమ్మాయితో రొమాన్స్ చేయబోతూ ఉన్న సమయంలో ఆ అమ్మాయి బాడీలోకి దెయ్యం వెళ్లి ఆ అంకుల్ ని చాలా తీవ్రంగా కొడుతుంది. దాంతో అంకుల్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. మరోపక్క కమల ఆత్మ తన హస్బెండ్ చేసుకున్నటువంటి సెకండ్ వైఫ్ బాడీలోకి వెళ్లి తన హస్బెండ్ తో మాట్లాడుతూ నేను నిన్ను చంపడం కోసమే ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి తన హస్బెండ్ ఒక్కసారిగా అలర్ట్ అవుతాడు. మరోపక్క మహేష్ కి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మీ నానమ్మ జాగ్రత్తగానే ఉంది, త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రియ కూడా అక్కడ ఉన్నటువంటి గోస్ట్లకు సహాయం చేయాలని డిసైడ్ అవుతుంది. దాంతో తను వెంటనే హోటల్ ఓనర్ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డాక్యుమెంట్స్ కోసం అక్కడికి వెళ్ళగా ఈ విషయం తెలుసుకున్నటువంటి మేనేజర్ అక్కడికి మనుషుల్ని తీసుకుని వచ్చి ప్రియని తనతో పాటు ఆ హోటల్ ఓనర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత దెయ్యాలు ఆ మేనేజర్ ని పట్టుకుని నిజం చెప్పు అని అడగడంతో తను వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ ప్రియా ఓనర్ దగ్గర ఉంది అని చెప్తూ ఉంటాడు. మరోపక్క ఆ హోటల్ ఓనర్ మాత్రం ఇక్కడికి దెయ్యాలు రావు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో హోటల్లో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తాంత్రిక్ దగ్గరికి వచ్చి తన మీద అటాక్ చేయడంతో ఆ హోటల్ ఓనర్ ఇంటి గేట్ కు ఉన్నటువంటి తాయిత్తులన్నీ కూడా వీడిపోతాయి. దాంతో దెయ్యాలు వెంటనే ఆ హోటల్ ఓనర్ ఇంట్లోకి చేరుకుంటాయి. వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ కోసం చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో కమలకి
వచ్చేసరికి తను అక్కడికి ఎందుకు వచ్చిందో ఆ విషయం కూడా మర్చిపోతుంది. ఆ తర్వాత తను బాగా ఆలోచించగా తను డాక్యుమెంట్స్ కోసం వచ్చామని వెంటనే మళ్ళీ డాక్యుమెంట్స్ కోసం వెతికి వాటి కోసం తిరుగుతూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళు డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ఆ లాకర్ దగ్గరకు కూడా చేరుకుంటారు. మరోపక్క హోటల్ ఓనర్ ప్రియా దగ్గర అసభ్యంగా ప్రవర్తించడానికి తన దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ప్రియాని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రియా మాత్రం నాకు ఆ హోటల్ ఓనర్ అంటే ఇష్టం అన్నట్లుగా తన దగ్గరికి వెళ్లి క్లోజ్ గా మూవ్ అవుతూ సడన్ గా తన చేతుకున్నటువంటి తాయెత్తిని తీసేస్తుంది. దాంతో అప్పటి వరకు ఆ హోటల్ ఓనర్ మీద అటాక్ చేయకుండా దూరంగా ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా ఒక్కసారిగా హోటల్ ఓనర్ మీద అటాక్ చేస్తాయి. సరిగ్గా అదే సమయంలో కమలాకి పూర్తిగా మొత్తం గుర్తుకు వస్తుంది. నిజానికి ఈ ప్రాపర్టీ మొత్తం నాది, ఆస్తి కోసం నా హస్బెండ్ నన్ను చంపేసి ఇక్కడే పాతి పెట్టేశాడు అని తనని ఎక్కడ పాతి పెట్టేశాడో ఆ లొకేషన్ని కూడా చూపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ లొకేషన్లో తవ్వగా అక్కడ కమలా స్కెల్టన్ కూడా దొరుకుతుంది. దాంతో అదే ఆధారాలను తీసుకుని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ప్రియా మాట్లాడుతూ నిజానికి ఈ హోటల్ని ఇల్లీగల్ ల్యాండ్లో కట్టడం జరిగింది కాబట్టి ఈ ల్యాండ్ మీద ఆ హోటల్ ఓనర్కి ఎటువంటి రైట్స్ లేవు అని చెప్పి ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడంతో ఆ ప్రూఫ్స్ అన్నిటిని చూసినటువంటి జడ్జి కూడా ఆశ్చర్యపోతూ ఈ ల్యాండ్ మీద తనకి ఎటువంటి హక్కులు లేవు అని తీర్పిస్తాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా ఆనందపడుతూ ఉంటాయి. మరోపక్క సురేష్ ఆ మౌనిక దగ్గరికి వెళ్లి తనని ప్రేమిస్తూ నువ్వు నాతో పాటు నా దగ్గరే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కోర్టులోనే మహేష్ ఆ ప్రియాకి ప్రపోజ్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా వాళ్ళ మీద పూలు జల్లుతూ బాగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాయి. ప్రియా వెంటనే ఆ మహేష్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా కౌగులించుకుంటారు. దెయ్యాలన్నీ కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటాయి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అసలు జీవాని చంపింది ఎవరు? జీవా చనిపోవడానికి ముందు పోలీసులకి ఫోన్ చేసి ఏం చెప్పాడు? జనని బుక్ చేసుకున్న బస్సు జనని ఉన్న బస్ స్టాప్ దగ్గర ఎందుకు ఆగలేదు? అయినా జనని చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కగా ఆ బస్సులో మనుషులు ఎవరో లేకుండా కేవలం ఒక ఐరన్ బాక్స్ మాత్రమే ఎందుకు ఉంది? అసలు ఆ బాక్స్ లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ ఊర్లో కిడ్నాప్ అయిన అమ్మాయికి ఆ బస్సులో దాగి ఉన్న ఐరన్ బాక్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చివరికి పోలీస్ ఆఫీసర్ కిషోర్ ఆ బస్సులో ఉన్న ఐరన్ బాక్స్ కి చనిపోయిన జీవాకి అదేవిధంగా కిడ్నాప్ అయిన అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ని కనిపెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి 10 hours మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.